తమిళనాడులో ఒక సినీ నటుడు అధికారం అందుకున్నారు. రెండు ప్రధానమైన ద్రావిడ పార్టీలను కాదని మరి ప్రజలు దళపతి విజయ్ కు నాయకత్వంలోని టీవీకేకు పట్టం కట్టారు. ఆయన పార్టీని అతిపెద్దగా పార్టీగా 108 సీట్లతో ముందు నిలబెట్టారు. తమకు కొత్త నేత కావాలని భావించి విజయ్ కు పగ్గాలు అందించారు. ఇక విజయ్ చూస్తే సినీ అనుభవం తప్ప రాజకీయ అనుభవం పెద్దగా లేదు. అంతేకాదు ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్న దగ్గర వారు కూడా ఎవరు లేరు. ఆయన ఎమ్మెల్యే కూడా ఏనాడు కాలేదు. ఏకాకిన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేశారు. తమిళనాడు వంటి అత్యంత చైతన్యవంతమైన గడ్డ మీద విజయ్ ముఖ్యమంత్రిత్వం కత్తి మీద సాము అనే చెప్పాలి. రెండు ద్రావిడ పార్టీల అస్తిత్వం కూడా ఆయనకు మరో సవాల్గా ఉంటుంది. తమిళనాడు చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎంజీఆర్ ప్రభుత్వం 1977లో అధికారంలోకి వచ్చింది. డిఎంకే నుంచి బయటకు వచ్చి ఎంజీఆర్ పార్టీ పెట్టి మరి అఖండ విజయం సొంతం చేసుకున్నారు. కానీ 3 ఏళ్లు తిరగకుండానే ఆయన ప్రభుత్వాన్ని ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసేసింది. 1980 ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్ర శాసనసభను రద్దు చేయడంతో తమిళనాడులోని ఎంజి రామచంద్రన్ ప్రభుత్వం కుప్పకూలింది. 1980 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కేంద్రంలో విజయం సాధించింది. అలాగే తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకుని 20 ఎంపీ సీట్లు గెలిచింది. డిఎంకేకి 16 దక్కాయి. ఇక ఇండిపెండెంట్ గా గెలిచారు. దాంతో అన్న డిఎంకేకు ప్రజాభిమానం కోల్పోయిందని కాంగ్రెస్ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అయితే ఆ తర్వాత అదే ఏడాది జూన్ లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేకు భారీ మెజారిటీ రావడంతో ఎంజీఆర్ నాయకత్వంలో తిరిగి అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ నిర్ణయం తప్పు అని నిరూపించింది. అలా 1987లో ఎంజీఆర్ మరణించే వరకు అధికారంలోనే కొనసాగారు. ఇక 1989లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు డిఎంకే సాధించింది. అలా కరుణానిధి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అప్పట్లో నేషనల్ కేంద్రంలో కాంగ్రెస్ సేతరగా పక్షాల కూటమిలో ఉన్నారు. అయితే 1991 జనవరి 30న కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన ప్రధానమంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అలా కరుణానిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను ఉపయోగించింది. కరుణానిధి నేతృత్వంలోని ప్రభుత్వానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఇలం మధ్య సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ప్రజా ప్రభుత్వం రద్దు చేశారు. ఆ తర్వాత జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకే 1991 జూన్ 24న ఏర్పడింది. అన్నా డిఎంకే కాంగ్రెస్ కూటమికి జయలలిత నాయకత్వం వహించి భారీ విజయం సాధించారు. అన్నా డిఎంకే కాంగ్రెస్ కూటమి 234 స్థానాలకు గాను 225 స్థానాలను గెలుచుకొని చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. డిఎంకే కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అలా ఆమె తమిళనాడుకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇక ఉమ్మడి ఏపీలోను 1983లో 200 సీట్లు సాధించి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ బర్తరఫ్ చేసింది. కానీ నెల తిరగకుండానే రామారావుకు అధికారం అప్పగించి భారీ మూల్యం చెల్లించుకుంది. 2013లో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే 19 నెలలకే ఎన్నికలకు తిరిగి వెళ్లిన కేజ్రీవాల్ మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో 67 సాధించి బంపర్ విక్టరీ కొట్టి 5 ఏళ్లు కొనసాగారు. ఇక తమిళనాడులో విజయ్ మీద జనాలకు ఎంతో అభిమానం ఉంది కాబట్టే అన్ని సీట్లు ఇచ్చారు. ఆయన పాలనను 5 ఏళ్లు కొనసాగించాలి. అలా కాదు అని 6 నెలల్లో కుప్పకూల్చే ప్రయత్నాలు ఎవరైనా చేసి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నది చరిత్ర చెబుతుంది. 2031లో టీవీకే పాలన మీద ప్రజలే తీర్పు చెబుతారు. అంతవరకు ఆగకపోతే మాత్రం ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధిల మాదిరిగా విజయ్ కి కూడా మరింత శక్తిని ఇచ్చి ఆయనను ప్రత్యర్థులే బలోపేతం చేస్తారు అన్నది ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది.